పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌కి సపోర్ట్ జేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నిజమా కాదా అనేది డౌట్ రైజ్ అవుతుంది. యాక్చువల్‌గా అక్కడ అతను నిజంగానే నష్టపోతుంటే ఆదుకునేవాళ్ళు గూడా ఈ యాంగిల్స్‌లో చూసి అది నిజం కాదేమో అని ఇదైపోతుందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసేవాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి అండ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ ఛానల్ గురించి మూవీ రివ్యూస్ ఛానల్లోకి తప్ప దేనిలో చెప్తారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చేద్దాం అనుకున్నాం, కానీ అది మన కంటెంట్ కాదు. ఓన్లీ మూవీ రిలేటెడే, మూవీ రివ్యూస్, మూవీ మేకింగే చేద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి సో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మీలో ఎంతమంది రివ్యూస్ ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. ఒకటి మహిదర్ వైబ్స్, రాగడి, ఇంకోడు ఉంటాడు ఒకడు బార్బెల్ పిచ్చమేట్ అని, సో వాడిది, ఇంకా చాలామంది ఉన్నారు, రావన్ ఫర్ యూ. సో వీళ్ళందరినీ ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, అది ఒకటే ఉద్దేశం. వాళ్ళు ఏదో జెన్యూన్గా రివ్యూస్ చెప్తారని కాదు. సో అలాంటి ఒక యూట్యూబర్ రివ్యూయర్ వచ్చేసరికి మహిదర్ వైబ్స్. సో మహిదర్ వైబ్స్ వచ్చేసరికి 1.01 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అతను జబర్దస్త్ నుంచి అయితే వచ్చాడు, రివ్యూస్ అయితే స్టార్ట్ చేశాడు, సినిమా కంటెంట్ మీదే ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేస్తున్నాడు. సో ఈజీగా అతను ఇప్పుడు దాకా ఒక 50 to 60 lakhs అయితే సంపాదించాను యూట్యూబ్ మీద అని చెప్పాడనమాట. సో దాన్నంతా తీసుకెళ్ళి అతను ఒక ఇన్వెస్ట్మెంట్లో అయితే పెట్టాడు. దర్ఫీ కాఫీ స్టోర్, అది విశాఖపట్నంలో ఉంటుంది. సో ఇదంతా ఎందుకు, సోదంతా ఎందుకు అంటే, ఇప్పుడు అతను ఒక వీడియో అయితే చేశాడు. ఇక మన ఛానల్ని అమ్మేస్తున్నాము, మన ఛానల్లో ఇదే లాస్ట్ వీడియో, ఇంకా నేను రివ్యూస్ చెప్పలేను లైఫ్లో అని చెప్పాడనమాట. సో ఏం జరిగిందంటే, పాయింట్లోకి వస్తే, అతను ఏదైతే యూట్యూబ్ మీద వచ్చిన మనీ అంతా తీసుకెళ్ళి ఆ కాఫీ షాప్ మీద అయితే ఇన్వెస్ట్ చేశారు. దానికి వచ్చిన దానికన్నా ఇంకొంచెం 20 lakhs ఎక్స్ట్రా చేసి చేశారని చెప్తున్నాడు. అయితే అది ఇప్పుడు పూర్తిగా లాస్ అయితే వచ్చిందంట. సో దాని గురించి వీడియో అయితే చేశారు, నా సబ్స్క్రైబర్స్ నాకు హెల్ప్ చేయాలని చెప్పి. సో అది మనం చేస్తామా లేదనేది తర్వాత మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి 1.01 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను చూసిన వీడియోస్, అతను చూసినంతకాలం నేను ఎప్పుడూ కూడా అతను మూవీ మీద ఆధారపడి అండ్ జబర్దస్త్ మీద నుంచి వచ్చాడు కదా, మూవీ టికెట్స్ గివ్ అవే ఇవ్వటం, లేదంటే ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, లేదంటే సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకరోజు ఒక టూ డేస్ 3 days ఫ్రీగా దర్ఫీలో కేఫ్లో ఎంజాయ్ చేయడానికి ఇవ్వటం, ఇవన్నీ నేనేమి అతను ఫాలో అవ్వను. నేను మ్యాక్సిమం చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఇతను విఆర్ రాజా అండ్ ఇంకో వాళ్ళు ఉన్నారు, అతని పేరు టోనీ బాయ్స్, టోనీ క్రేజీ బాయ్స్, అతని అన్న బ్రదర్ ఇంకో ఛానల్ ఉంది, సంథింగ్ ఏదో ఛానల్ ఉంది. దానిలో వాళ్ళందరూ ఒక ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అతని ఫేస్లో అంత ఫీల్ లేదు, అతను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అది నేను వీడియో చేసే ముందు ఒకసారి చూశాను అనమాట, అది రికమెండేషన్లోకి వచ్చింది. అది బాగానే ఉన్నాడుగా కుర్రోడు, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇంత సాడ్ అయిపోయాడు, ఎమ్మటి ఇంత చేంజ్ అయిపోయాడు అని. సో పర్టికులర్గా ఆ వీడియో ఎప్పుడో షూట్ చేసి ఉండొచ్చు, అంతకుముందు అప్లోడ్ చేసి ఉండొచ్చు, అది కూడా జరిగి ఉండొచ్చు. సో అతను నేను తప్పుపట్టట్లేదు. సో అదొకటైతే నాకు సస్పీషియస్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్స్ అందరూ చేసిన వాళ్ళు అది ఫెయిల్ అయిపోయి అది క్లోజ్ చేసే టైంలో మనీ అడగటం అనేది ఇప్పుడు ఇదైపోయిందనమాట. సో మనీ అడగకుండా వీడియోని ఎక్కువ బూస్ట్ చేసి వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి అని చెప్పడం ఒకటి, అడగొచ్చు జెన్యున్గా ఉన్నప్పుడు. సో అలా సస్పీషియస్గా అయితే నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోని అతను చెప్పిన వీడియోలో ఎవరైతే చూస్తున్నారో వెల్ విషర్స్ వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టండి, అది వీడియోలో కుదిరితే చేయండి, షేర్ చేయండి, కమ్యూనిటీ పోస్ట్లో పెట్టండి, అదేం చెప్పాడు. కానీ ఎవరికైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ 3 ఛానల్స్లో అతని గురించి అయితే లేదు, మిగతా ఛానల్ గురించి కూడా లేదు, అది వాళ్ళ అభిప్రాయం. సో అది నిజమా కాదా అనేది డౌట్ రైజ్ అవుతుంది. యాక్చువల్గా అక్కడ అతను నిజంగానే నష్టపోతుంటే ఆదుకునే వాళ్ళు కూడా ఈ యాంగిల్స్లో చూసి అది నిజం కాదేమో అని ఇదైపోతుందన్నమాట. ఈలోపు అతని మీద పాజిటివ్గా వీడియోస్ పెడతారనుకున్న టైంలో నెగిటివ్గా వీడియోస్ అయితే పెడుతున్నారు. రావన్ ఫర్ యూ కానీ మిగతా చిన్న యూట్యూబర్స్ ఎవరైనా కానీ, ఇది ఒక పెద్ద స్కాము, ఎక్స్పోజ్, అది ఇదని చెప్పి. సో నేను
అతని గురించి దగ్గర నుంచి మనకు తెలియదు. వైజాగ్‌లో అసలకి ఆ దర్ఫీ ఉందా లేదా క్లోజ్ చేశారనేది తెలీదు. అక్కడంతా తేలాల్సింది వైజాగ్ పీపుల్స్ అండ్ వైజాగ్ ఆడియన్స్‌కి. అది టోటల్లీ అతని పర్సనల్. యూట్యూబ్ పరంగా ఏదైనా పెట్టి యూట్యూబ్ పరంగా నష్టపోతే యూట్యూబ్ మీద అతను అడగొచ్చు, తప్పులేదు నా అభిప్రాయం. అతను పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది గ్రో అయితే అతనే యూజ్ చేసుకుంటాడు కదా, సబ్స్క్రైబర్స్కి ఏమి ఇవ్వరు కదా. సో అది ఇంకోటి ఏంటంటే అతను కంటెంట్ నచ్చితేనే చేయమంటున్నారు, ఎవరిని బలవంతం లేదంటున్నారు. అది కూడా చెప్పాడు, ఓకే నో ప్రాబ్లం. సో ఈ సినారియో మొత్తం చూస్తుంటే వీళ్ళు పాజిటివ్గా వచ్చిద్దాం, అతని వీడియోలో కూడా నెగిటివ్సే వస్తున్నాయి. సో ఇలాగ అంతకుముందు రవి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండేది, రవికిరణ్ గారిది. అతను కూడా అలాగే లాస్ అయిపోయాయని చెప్పి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మీద ఒక వీడియో అయితే చేశారు. అది వాళ్ళు మనస్పర్ధలయ్యి అతను బాగా ఫీల్ అయ్యాడు అనమాట. సో జెన్యూన్ ఎవరు కాదనేది కనిపెట్టలేం యూట్యూబ్లో. ఎందుకు అంటే వాళ్ళు ఒక సడన్గా ఏదో ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని రైస్ చేస్తారు, ఇదైపోయింది. సో మనం ఎప్పటికీ అలా చెయ్యం, ఎందుకంటే మనది పెద్ద పెద్ద ఛానల్ ఏం కాదు. సో జెన్యూన్గా ఉండిద్ది ఇది. సో నేను ఈ వీడియో చేయగల కారణం ఏంటంటే మనం ఏదో హెల్ప్ చేస్తున్నామని కాదు. సో అతను వీడియో పెట్టిన తర్వాత పాజిటివ్స్ కన్నా నెగిటివ్ వీడియోస్ పెట్టడమే ఎక్కువైపోయింది. అలా పెట్టమాగండి. అతను నిజంగానే ఆపదలో ఉండొచ్చు, లేదంటే అది ఫేక్ అయ్యి కూడా ఉండొచ్చు. కానీ ఇనీషియల్ స్టేజ్లో అది తెలియకుండా మనం ఊరికినే అలా అనేయకూడదు అనేది నా అభిప్రాయం. సో జెన్యూన్గా అయితే అతను ప్రాబ్లంలో ఉంటే 100% సేవ్ అవ్వాలని దేవుడిని కోరుకుందాం. లేదు అది ఫేక్ అయితే ఇంకా గొయ్యి తనే దొరుకున్నట్టు అనమాట. సో అది నాకు తెలిసి 99.99% ఫేక్ అయ్యి ఉండదు అనుకుంటున్నాను. అయితే ఏం చెప్పలేం, 50-50, 99 కాదులేండి, 50-50. సో అతని రివ్యూస్ మీకు నచ్చుతాయా లేదా జెన్యూన్గా చెప్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మన రివ్యూస్ ఎలా ఉంటాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మనం ఏ మూవీకైనా, అది నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, అతని మూవీకైనా కానీ నేను జెన్యూన్గానే చెప్తాను అనమాట. నచ్చింది నచ్చలేదు, ఏమి నచ్చలేదు అంతే. అది నా ఒపీనియన్ వరకే. సినిమా చూడాల్సింది మీరు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో దాన్ని బట్టి సినిమాలు అయితే చూడండి. అతను ఏదో రివ్యూస్ చెప్పాడు కదా అని చెప్పి చూడటం అనేది ఉండకూడదు నా దృష్టిలో. సో అతను నిజంగా కష్టాల్లో ఉంటే మనం దేవుడికి దండం పెట్టుకోవడం తప్పితే ఇంకేం చేయలేము అనమాట. సో మన సైడ్ నుంచి మనం ఏం చేస్తాం అది మనం చెప్పుకోకూడదు. సో నెగిటివ్ వీడియోస్ చేయమాకండి, జనరల్గా అన్నీ తెలుసుకొని చేయండి. అతని ఇంతకుముందు వీడియోస్లో కూడా అలాగే ఉంది. సో అందుకని చేస్తున్నారేమో, వాళ్ళని కూడా తప్పు పట్టలేం. సో నా అభిప్రాయం అయితే అది. నేను 50-50గా ఉన్నాను అతను వీడియో పట్ల. ఎందుకంటే నేను గుంటూరులో కానీ విజయవాడలో కానీ అతను ఉండుంటే అది క్లోజ్ అయిందా లేదనే మ్యాక్సిమం తెలిసిపోయిద్ది, అక్కడ ఉన్న పీపుల్స్కి అయితే తెలిసిపోయిద్ది. సో అతను జెన్యూన్ అయితే అతని సబ్స్క్రైబర్స్ అతనికి హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. చేయని అవసరం లేదు యాక్చువల్గా, అతని పర్సనల్ ఒపీనియన్, అది పర్సనల్ ఇన్వెస్ట్మెంట్. యూట్యూబ్ మీద వచ్చి లేదా ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు ఒక 3 lakhs పెట్టి ఒక సాంగ్స్ చేస్తున్నాం, అది ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడానికి. అందులో లాస్ వచ్చింది అనుకోండి, చేసేదేంటి నేనే భరించాలి, నిన్నెవరు తీయమన్నారా అని చెప్తారు. కానీ నా కష్టాన్ని గుర్తించి మనం సపోర్ట్గా ఉందామనుకుంటే మీరు చేయొచ్చు. సో నేను చెప్పేది అది. అతను మీకు నచ్చి, అతను ఏదో ఒక పాయింట్లో నచ్చి ఉంటాడు కాబట్టి మీకు నచ్చి అతను మీకు తెలిసి ఇది ఉంటే చేయొచ్చు. సో అది గైస్ వీడియో. ఇలాంటి కొన్ని వచ్చినప్పుడు స్కామర్స్ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు జెన్యూన్ అనిపిస్తేనే మీ జేబులోంచి ₹1 అయితే ఇవ్వండి. సో నాకు ఒక హెల్ప్, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఒక హెల్ప్ అయితే చేశారు. అది సెకండ్ సింగిల్, ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ అయితే చెప్తాను, అందుకనే దాన్ని దాచిపెట్టాను ఆ విషయాన్ని. మన సాంగ్కి పెద్ద హెల్ప్ అయితే చేశారు. సో దాని గురించి అయితే చెప్తాను. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి సపోర్ట్ చేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. కేవలం అతని ముఖాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి నాకు హెల్ప్ అయితే చేశాడనమాట. సో అతని గురించి ఖచ్చితంగా సెకండ్ సింగిల్లో మాట్లాడుకుందాం. సో అది గైస్ నా వీడియో. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.